హాయ్ అమ్మా. ఈరోజు నేను సండే కదా, మేము చేపలు తెచ్చుకున్నాము. చూడండి, అంకుల్ చేపలు తీసుకొచ్చిండు. ఇప్పుడు చేపలు ఫ్రై చేస్తా, కొన్ని పులుసు పెట్టుకుంటా. ఓకేనా? ఇప్పుడు అన్నీ ఏమేమి కావాలనేది మీకు చూపిస్తా, సరేనా? ఇప్పుడు వచ్చేసి పులుసుకు ఈ పక్కన పెడదాం. పులుసుకు ఇగో పుదీనా, కొత్తిమీర, కలెమాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, సరేనా? చింతపండు, ఇది చింతపండు. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాము. ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం, సరేనా? గోలియాలి ఇవన్నీ. ఇప్పుడు చేసే విధానం ఏందో చూపిస్తా. ఇప్పుడు పులుసుకు చింతపండు బాగా గట్టిగా ఉంది, అందుకని వేడి నీళ్ళల్లో మరగబెడుతున్నా. కొంచెం ఇట్లా కుత అనాలి, అందుకని వేడి నీళ్ళలో పెట్టిన చింతపండు. అయిపోవచ్చింది చూడండి, సరేనా? ఇప్పుడు చూడండి అయిపోవచ్చింది. ఇప్పుడు మనము ఇది దించేసుకుందాం. ఇది దించి పక్కన పెట్టేస్తున్నా. ఇది పక్కన పెట్టేసిన. ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు ఇంట్లో కావాలి కదా పులుసుకి మసాలాలు అన్నీ రెడీ చేయాలి కదా, దానికోసం ఈ గిన్నె పెట్టిన. మంట పెద్దగా పెడుతున్నా. ఇప్పుడు ఏమేమి కావాలి పులుసుకు, మనం ఏమేమి చేసుకోవాలనేది గిన్నె కాగుతుంది. ఈ ఆయిల్ పెట్టుకుంటా అంటే ఆయిల్ సరిపోను పోస్తున్నా. అవి వేయించుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అనేది వేయించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసిన. ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద ముక్కలు వేసిన, చూడండి పెద్ద ముక్కలు కట్ చేసిన. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి. మంచిగా ఫ్రై కావాలి. చూడండి అమ్మ, ఇప్పుడైతే అయిపోయినాయి ఉల్లిగడ్డలు. మనం ఇవి తీసి మిక్సీ గిన్నెలు వేసేస్తున్నా. చల్లగా అవుతాయి. మనం ఇంకా ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకునేసరికి చల్లారిపోతాయి. ఇప్పుడు అన్నీ మిక్సీలో వేసేసుకున్నా గిన్నెల. ఇప్పుడు పుదీనా సరిపోయేంత వేసుకోవాలి. దీనికి ఎక్కువనే పడుతుంది. కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. పులుసు కూడా చిక్కగా అవుతుంది. ఓకేనా? ఉల్లిగడ్డలు కూడా ఎక్కువనే వేసిన. చూసిరు కూడా మంచిగా కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. దీన్ని కొద్దిగా పచ్చివాసన పోయాలి, అప్పుడైతే బాగుంటుంది. చూడండి వేగుతుంది. చూడండి ఇప్పుడైతే ఈ మిక్సీకి మనము కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి లేచేసినాం కదా మిక్సీలో. ఇప్పుడు మనము పులుసుకు కావాల్సిన దానికి కారము 2 స్పూన్ల కారం వేసిన, కొంచెము 2 స్పూన్ల కొద్దిగా వేసిన కారము. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము, సరిపడా ఉప్పు. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువనే, సాల్ట్ కూడా. ఇప్పుడు మసాలాలు అంటే గరం మసాలా అన్నీ కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా, ఆ మిక్సీకి వేసుకున్నది గరం మసాలా పొడి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ కూడా వేస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ తగినంత. ఇప్పుడు పసుపు. ఇప్పుడు మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా. చిన్న చెంచాతోటి 1 స్పూన్ అనుకో. ఇప్పుడు అన్నీ వేసేసినాం కదా, దీన్ని మనము చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం మిత్తులు గిట్లా చూసి వేసుకోవాలి, సరేనా? ఇప్పుడు చింతపండు కూడా వేసేస్తున్నా. మిక్సీకి వేసేసుకుందాం ఇదంతా, సరేనా? మొత్తం అంతా కలిపి వేసేసుకోవాలి. మిక్సీకి వేసుకొని తీసుకొని వస్తా. మిక్సీకి వేసేసిన. ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాం.
పొయ్యి ముట్టిస్తా. మనం అన్ని ఇంట్లో వేసేసినాము. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ వేసుకుంటున్నా ఇలా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. ఈ ముక్కలకు అంతా పట్టించేస్తా. ఆ గిన్నె కాగేలోపు మనము ఈ ముక్కలకు పట్టించేసేయాలి. ముందు గిన్నెనైతే కాగండి. మేము ముందే చూపించాలి. మొత్తం మసాలా వేసేసిన ఇక అంతా ఇట్లా పట్టించేసేయాలి ముక్కలకి. ఇక మొత్తం కలిపేసిన కదా. ఇప్పుడు ఇలా నిమ్మకాయ పిండుకుందాం. ఒక నిమ్మకాయ పిండుకున్నా. ఎక్కువ పడ్డది తీస్తా. సరేనా? పిల్లలు బయట ఆడుకుంటారు, మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. మా మన్మరాళ్ళు, మా బావ పిల్లలు, ఆయన మన్మరాళ్ళు మా ఇంటి ముంగట ఆడుకుంటారు. అన్ని ఇంట్లో ఒకటే దగ్గర ఉంటాయండి మావి. అందరం కలిసే ఉంటాము. కాకపోతే కుటుంబాలంతా ఒక దగ్గర ఉంటాం, కానీ ఫుడ్ మాత్రం ఎవరిది వాళ్ళే, ఎవరి జీవితాలు వాళ్ళే. పడ్డది. అయితే ఇదంతా కూడా మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. అన్నీ కలిపి పెట్టుకున్నా కదా. ఇక ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేస్తున్నా. 2 3 ఇక 4. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎక్కువ వేస్తేనే మంచిగా వస్తుంది. సరేనా? ఇప్పుడు మంచిగా నూనె కాగుతుంది. ఇప్పుడు మనము కొంచెం కలమాకు వేసుకుందాం. మనం అందులో వేయలేదు కలమాకు. కొంచెం చిటపట అంటే చాలు. చూడండి, కొద్దిగా చిటపట అంటే చాలు. ఇప్పుడు మనము ఈ ముక్కలు పెట్టేస్తున్నా ఆయిల్లో. చాలా టేస్ట్ ఉంటుందమ్మా కూర అయితే. ఒకసారి ట్రై చేయండి. నేను ఫిష్ కర్రీ ఇంతకుముందు కూడా పెట్టిన వీడియోలో, కాకపోతే అది మొత్తం కంప్లీట్గా రాలేదు. వండిందే వచ్చింది. ఈ మసాలా కలిపింది ఇట్లా రాలేదు. ఇప్పుడు అంతా మసాలా వేసేస్తున్నా. మసాలా వేసేసి చూడండి, మనం ఏం కదిలియద్దు. దాన్ని చూపిస్తా. ఏం కదిలియద్దు. చూడండి, అన్నీ అందులో పెట్టుకొని మనం మసాలా అంతా పెట్టుకున్నాం కదా, వేసేసినాం కదా. ఇప్పుడు మిక్సీకి గిన్నెకు ఉన్న వాటరే కలిపి వేసేస్తున్నా. ఓకేనా? అంతే, మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అంటే చిక్కదనం చూసి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, కానీ నేనైతే సరిపోతుంది అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు మనము కొంచెం ఇట్లా అన్నాం అనుకో, కదులుతాయి ముక్కలు. నువ్వు అదే ఆయిల్ ఉన్నప్పుడే కదిపినావు అనుకో, అస్సలు కాదు, వేస్ట్ అయిపోతుంది. అది ముక్క అంతా విడిపోతుంది. ఇప్పుడు ముక్క కలపకుండా కాలు ఇట్లా కదిలిచ్చి వదిలేసేయాలి. మనకి ఇంకా నీళ్ళు కావాలంటే వేసుకోవచ్చు. లిక్విడ్ ఎంత కావాలని చూసుకొని, చిక్కదనం ఎవరిష్టం వాళ్ళది. సరేనా? ఇప్పుడు అది మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని బాగా ఉడకనియాలి. మూత పెట్టేస్తున్నా చూడమ్మా. ఇక పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నా. చూడండి, బాగుంటాయి ఇట్లా. మంచిగా ఇల్లు ఉడుకుతాయి కదా, అట్లా టేస్ట్ బాగుంటాయి. సరేనా? ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది. ఉడకనిద్దాం దీన్ని. ఇక చూడండి అమ్మ, ఎట్లా కుతలాడుతుంది. ఇప్పుడు మనము ఉప్పు, కారము, పులుపు అన్నీ ఒక్కసారి డౌట్ అనిపించిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. నష్టం ఏం లేదు మనకి.
చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు. వాటర్ అయినా సరే ఇప్పుడే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మంట చిన్నగా చేస్తున్నా. ఒక్కసారి నేను కూడా చూస్తా. ఎక్కువ శాతం నేను చూడనని కరెక్టే వేస్తా, కానీ ఒక్కసారి మళ్ళీ చూస్తా. సూపర్ ఉందామా, పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా మంచిగా ఉంది. అంటే కొంచెం కారం తక్కువ ఉంది. కొంచెం హెల్త్ మంచిగా ఉండాలి అని చెప్పేసి కొంచెం కారం మేము తగ్గించేసుకుంటున్నాము. ఇలా పులుపున్న దాంట్లో ఇంకెక్కువ కారం వేసి మసాలాలు ఎక్కువ వేస్తాం కదా, మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటున్నాయి. అందుకని కొంచెం తక్కువనే వేసిన. ఓకేనా. ఇప్పుడైతే మనకు చేపల కూర రెడీ అయిపోయింది. ఇక దించేసుకున్నాడే, మనం చేయాల్సింది ఏం లేదు, అన్నీ వేసేసినాం. డెకరేషన్స్కు కొత్తిమీరలు, పుదీనాలు, కలెమాకులు అవన్నీ వేసుకునేటోళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు నేనైతే ఏం వేస్తలేను. సరేనా. ఇక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్ అమ్మా. చూడండి, మీరు కూడా సండే రోజు స్పెషల్ మంచిగా చేసుకొని తిని చూసి ఎట్లుందో మాకు చెప్పండి. బాయ్.